చేదు అనేదే లేదు అన్నట్లుండే కాకరకాయ పులుసు. కాకరకాయల్ని చక్రాల్లో కోసుకుని అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిసేపు వదిలేయండి. కడాయి వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలను నీరు పోయేలా గట్టిగా నొక్కి నూనెలో వేసి వేపించి పక్కకు తీసుకోండి. కడాయిలో కొద్దిగా నూనె పోసి పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేపించండి. అందులో 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేయండి. ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి అరకప్పు టమోటా ముక్కలను వేసి కలపండి. వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసి బాగా వేయించండి. కొంచెం పసుపు, రుచికి సరిపడే ఉప్పు, 1½ స్పూన్ కారం వేసి కలిపి అందులో ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న 1 నిమ్మకాయ సైజ్ చింతపండు పులుసుని వేసి కలపండి. మూతన పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టండి. తర్వాత కొంచెం బెల్లం వేసి కలిపి ఇంకో 2 నిమిషాలు ఉడకబెట్టండి. మూత తీసి కొత్తిమీర వేసి దించేయండి. అంతే అండి, కాకరకాయ పులుసు రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.